బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజేంద్రనగర్ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోనికి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు వివిధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. రాజేంద్రనగర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో, అదే విధంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. సీఎం ని పట్ల అగౌరవంగా కించపరిచే విధంగా, వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు కౌశిక్ రెడ్డి అని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మాట్లాడిన వీడియోని కూడా పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయడం జరిగింది. సీఎం కుర్చీ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి. గతంలో కూడా అనేక విమర్శలు చేశాడు. ఇప్పుడు కూడా ఒక సీఎం ని కూడా గౌరవించకుండా పదజాలంతో, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అన్ని లేని వ్యాఖ్యలు ఉన్నట్టుగా క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు కౌశిక్ రెడ్డి అని చెప్పేసి కూడా అందులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్, రెండు పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తర్వాత నోటీసులు ఇచ్చి కౌశిక్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. గతంలో కూడా కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావడం జరిగింది. మళ్ళీ అదే స్థాయిలో కౌశిక్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. సురేష్, అయితే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల వర్షన్ ఏంటి, ఏమంటున్నారు? అంటే గతంలో కూడా కౌశిక్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రిమాండ్ కూడా చేసినప్పుడు కోర్టులో బెయిల్ ఇచ్చి బయటికి రావడం జరిగింది. మళ్ళీ అదే నోటి దురుసుతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తున్నారు. అందుకు విరుద్ధంగా, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పైనే టార్గెట్ గా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు ఆయన మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా కంప్లైంట్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులపైన కౌశిక్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. ఇంకా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు. కానీ 2 పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి తరచూ మీడియాలో కనిపించాలని చెప్పేసి కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు కౌశిక్ రెడ్డి అని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.